జనులన్ మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇమాన్యుయల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు ప్రతి దినము ఆయన మనతో మాట్లాడుతున్న దానిని బట్టి దేవునికి మహిమ. తప్పక మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించమని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాం. తప్పక ప్రార్థించండి. దేవుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు జరిగించగలిగిన శక్తిగల దేవుడని దేవుని వాక్యము చెబుతుంది. ప్రియులరా, మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. తప్పక ప్రతి ఒక్కరు కూడా మీ కొరకై ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అనేక కార్యాలు మీ జీవితాల్లో దేవుడు జరిగించాలని, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మీ బ్రతుకులలో మీ కుటుంబాల్లో కలుగు చేయాలని మేము తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మంచిది, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నహోము గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. నహోము గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలి యుండుము, నడుము బిగించుకుని బహుబలముగా ఎదిరించుము. దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రాయేలు కువలే యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును. చదివిన ఈ వాక్య భాగంలో దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకుని బహుబలముగా ఎదిరించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. ఎవరి ఈ లయకర్త? మన మీదికి వచ్చేటటువంటి లయకర్త ఎవరు? నీ దుర్గమును కావలి కాయము అని, మార్గములో కావలి ఉండమని, నడుము బిగించుకుని బలముగా పనిచేయమని, ఎదిరించమని దేవుడు చెబుతున్నాడు. ప్రియులర, లయకర్త ఎవరు అనంటే లయకర్త సాతానుడే. ప్రియులర, దేవుని వాక్యం మనం ఆలోచన చేస్తే గనుక ఎవరి లయకర్త? సాతానుడు. మనల్ని లయం చేయడానికి, నాశనము చేయడానికి వాడు ప్లాన్లు జరిగిస్తూ ఉన్నాడు. ఎలాగైనా సరే నీ ఆత్మీయతను, నీ విశ్వాసాన్ని, నీకున్న పరిశుద్ధతను పాడు చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలాగైనా నీ జీవితాన్ని నాశనము చేయాలి అని వాడు కోరుతున్నాడు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సాతానుడు ఎలాగైనా లయం చేయాలని, మనలను నాశనం చేయాలని, నీకున్నటువంటి విశ్వాసాన్ని పాడు చేయాలని వాడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కనుక వాడికి ఆ పేరు వచ్చింది. వాడు లయపరిచేవాడు, నాశనపుత్రుడు, దుష్టుడు, దుర్మార్గుడు, భయంకరుడు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి నాశనపుత్రుడైనటువంటి వాడు, నాశనాన్ని తెచ్చేవాడు,
నాశనాన్ని కోరుకున్నటువంటి వాడు, నాశన నాశనం చేయడానికి వస్తున్నటువంటి వాడు. అందుకే లయకర్త నీ మీదికి వస్తున్నాడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఎందుకు వస్తున్నాడు వీడు అనంటే, యుద్ధం చేయడానికి, నిన్ను పాడు చేయడానికి. కాబట్టి నీ జీవితాన్ని నాశనము చేయడానికి, ప్రియులారా, నీ బ్రతుకులో నీకున్నటువంటి విశ్వాసాన్ని పతనం చేయడానికి మాత్రమే వాడు వస్తూ ఉన్నాడు. కనుక వాడిని ఎదిరించాలి. అందుకే అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని వాక్యం చెబుతుంది. సాతానుడు ఎవరిని మృంగుదనని గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు. అంటే ఎవడు దొరుకుతాడా అని చూస్తున్నాడు, ఎవరిని నాశనం చేద్దామా అని చూస్తున్నాడు. చాలామంది జీవితాల్లో కూడా కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటే, జీవితాలు పతనమైపోతూ ఉంటే వాళ్ళను చూసి సంతోషపడతారు ఈరోజు చాలామంది. అయితే నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ అవకాశం, దేవుడు అనుగ్రహించిన కృప, దేవుడు మన బ్రతుకులో మనలను ప్రేమించి ఇచ్చినటువంటి ఆ దీవెన మనం పోగొట్టుకోకూడదు అని దేవుడు అంటాడు. కాబట్టి లయకర్త వస్తున్నాడు గనుక నీ దుర్గమునకు కావలి కాయి. దుర్గము, ప్రియులరా, యెహోవా మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన మనలను కాపాడును అని వాక్యం సెలవిస్తుంది. అంటే దుర్గము అని అంటే నీ చుట్టూ దేవుని కాపుదల ఉంది. యేసయ్య తన రక్తపు కంచె నీ చుట్టూ ఉంచారు. అయితే ఇప్పుడు దుర్గాన్ని దాటాలి అని అంటే నీ ఆత్మీయ జీవితం పాడైపోవాలి. ఎందుకంటే పాడైపోయిందంటే ఈజీగా వాడు దుర్గాన్ని దాటేయగలడు, కాపుదల నుంచి తొలగించగలడు. కనుక నీ దుర్గానికి నువ్వు కాపలా ఉండాలి. సాతానుడు నీలోనికి రాకుండా, నీ ఇంటిలోనికి రాకుండా, నీ హృదయంలోనికి రాకుండా ఎప్పుడు కూడా భద్రపరిచి కాపుదల కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఏమాత్రము అశ్రద్ధగా నీ ఆత్మీయ జీవితం ఉందా, సాతానుడు జాగ్రత్త, వాడు నాశనం చేస్తాడు. వాడు లయకర్త, నాశనపుత్రుడని దేవుని వాక్యం చెబుతుంది. అందుకే నువ్వు కావలి ఉండాలి. రెండవది నడుము బిగించుకోవాలి. మూడవది బహుబలముగా ఎదురించాలి. ప్రియులరా, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కనుక నడుము బిగించుకోవాలి. నడుము బిగించుకోవంటే నీ ఆత్మీయ స్థితిలో స్థిరత్వము కలిగిన వారై ఉండాలి. అందుకే దేవుడు అంటాడు కదా, మీ మనసు అను నడుమునకు దట్టి కట్టుకొనండి, మనసు అను నడుమును కట్టుకొనండి అని అంటాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితం క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. అందుకే మనం చూస్తే కనుక దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకుంటారు. వారి ద్రాక్షవలను నరికివేసినను అతిశయాస్పదముగా ఇశ్రాయేలీల కువలే యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదం ఇస్తాడంటే నీ ద్రాక్షవల్లులను నరికివేసినను అంటే నీ జీవితంలో ఫలాలు కలిగిన నీవు ఫలిస్తున్నావు. నీ జీవితాన్ని ఎలాగైనా సరే నరికేయాలని, ఎలాగైనా పతనం చేయాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ విషయంలో నువ్వు పడిపోయి ఉండొచ్చు, ఆ విషయంలో నువ్వు జారిపోయి ఉండొచ్చు, ఆ విషయంలో నీ ఆత్మీయ స్థితి భయంకరంగా మారిపోయి ఉండొచ్చు. అయితే దేవుడు అంటాడు కదా, నీ జీవితం జాగ్రత్త, నువ్వు దేవుని బిడ్డవు గనుక దేవుని కొరకు బ్రతికి అనేకులను బ్రతికించే వ్యక్తిగా నువ్వు మారాలి. కనుక నీవు ఒక ఉన్నతంగా ఆశీర్వదించబడాలి. లయకర్త నీ మీదకి వస్తున్నాడు గనుక వాడిని తప్పించుకుని దుష్టుని బాణముల నుండి నువ్వు బయటకు వచ్చి ప్రభు కృపతో నువ్వు నింపబడాలని దేవుడు కోరుతున్నాడు. మనము చీకటిలో ఉన్న వాళ్ళం కాదు. ఎందుకంటే వాడు ఎప్పుడొస్తాడో మరి మనం తెలుసు గనుక ఆత్మీయతలో వెలుగు సంబంధులై క్రీస్తును కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అలాంటి ఆ పరిస్థితి నుంచి, లయకర్త నుంచి నేను దేవుడు తప్పించాలని చూస్తున్నాడు. కనుక ఆనికనుకు బ్రతుకు, క్రీస్తు కొరకు జీవించు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవ, వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో గొప్ప కార్యం మీరు జరిగించి లయకర్త నుండి తప్పించుకుని
విశ్వాస విషయములో, పరిశుద్ధత విషయములో నిన్ను కలిగి బ్రతుకున్నట్లుగా కృప వెంబడి కృపతో నింపమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుతున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.